హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ ద సాన్వి టాక్స్. ఈరోజు మన ఛానల్లో అయితే ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను. ఈ ఎగ్ బిర్యానీ ఏ విధంగా చేస్తే క్రిస్పీగా చాలా బాగుంటుందో, టేస్టీగా ఉంటుందో ఈరోజు మన ఛానల్లో అయితే చెప్పబోతున్నాను. నేనైతే ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ ఉంది కదండి, ఆ గ్లాస్తో అయితే ఒక 3 గ్లాసుల బియ్యం అయితే పోసేసుకున్నాను. 3 గ్లాసుల బియ్యం పోసేసుకొని దానికి తగినంత వాటర్ అయితే పోసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి రైస్ని అయితే. తర్వాత కోడిగుడ్లు అయితే ఒక 6 తీసుకున్నా ఉడకబెట్టేసుకొని. తర్వాత నేనైతే మనం ఎగ్ బిర్యానీ అంటే మనం పైన డెకరేషన్ కానీ టేస్టీ కోసం అని వేస్తాం కదా, ఇవైతే కొంచెం పొడవునా కట్ చేసేసుకున్నా. తర్వాత చిన్న చిన్న ముక్కలేమో కర్రీ గ్రేవీకేమో కట్ చేసి పెట్టుకున్నాను. నాకైతే ఒక ½ కేజీ వరకు అయితే ఆనియన్స్ అయితే పట్టాయి, 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటోస్, కొంచెం పెరుగు, తర్వాత బిర్యానీకి సంబంధించిన ఆకు, మసాలా, యాలకులు, లవంగాలు ఇవి తీసుకున్నాను, ఒక చక్రం, ఇవన్నీ అయితే ఒక పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత కొంచెం అల్లం, ఒక టేబుల్ స్పూన్. ఇదేమో వెస్టర్న్ మసాలా, ఎగ్ మసాలా, ఇది చాలా బాగుంటుంది ఈ మసాలా. తర్వాత పసుపు, ధనియాల పౌడర్, కారం, ఉప్పు. తర్వాత నేనైతే 6 కోడిగుడ్లు ఉడకబెట్టి తీసుకున్నాను కదా, ఈ 6 కోడిగుడ్లను ఇట్లా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. మనం ఒక చాకు అయితే తీసేసుకొని, మీరు 6 అనే కాదు, మీకు ఎన్ని సరిపోతాయో అన్నీ తీసేసుకోండి. నేనైతే ఒక 6 కోడిగుడ్లు అయితే తీసేసుకున్నాను. 2-3 కోడిగుడ్లతో కూడా ఎగ్ బిర్యానీ చేసేసుకోవచ్చు. అన్నిటికీ ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. ఘాట్లు పెట్టుకోకుండా ఏంటంటే మనం ఉప్పు కారం వేసుకుంటాం కదా, ఆయిల్లో వేయించినప్పుడు అవి ఎగ్స్కి పట్టవన్నమాట. సో ఏంటంటే ఘాట్లు పెట్టుకోవడం వల్ల కోడిగుడ్లకి ఆ ఉప్పు కారం మసాలా అనేది పట్టుకొని మనం బిర్యానీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ అనేది. ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసుకొని మనమైతే అందులో బిర్యానీ గంజి అయితే పెట్టేసుకోవాలి. ఈ బిర్యానీ గంజి పెట్టుకున్న తర్వాత అందులో మనకి తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. నేనైతే ఒక 4 చూపిస్తున్న స్పూన్తో అయితే 4 స్పూన్లు అయితే వేసేసుకున్నాం. తర్వాత మీకు ఎంత కావాలో అంత ఆయిల్ అయితే వేసేసుకోండి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది ఎగ్ బిర్యానీకైనా, మనం ఏదైనా మసాలా కర్రీ చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది కదా, అదేవిధంగా ఎగ్ బిర్యానీ కూడా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకునే వరకైతే రైస్ అనేది ఒక 70% అనేది ఉడికించుకుందాం పక్కన గ్యాస్ మీద పెట్టేసుకొని. అటు గ్రేవీ ఇటు రైస్ ఒకటేసారి అయ్యేటట్టయితే చూస్తున్నాను నేనైతే. తర్వాత ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, పైన డెకరేషన్ కోసం టేస్టీ కోసం ఆనియన్స్ ఫస్ట్ అవైతే వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకైతే వేయించుకోవాలి ఆయిల్లో. కొన్ని ఎక్కువ తీసుకుంటే బాగుంటుందండి. ఎగ్ బిర్యానీ అనేది ఈ బ్రౌన్ కలర్ ఆనియన్స్తోనే చాలా టేస్టీగా ఉంటుంది మనకి. తర్వాత ఇందాక చెప్పడం మర్చిపోయా, నేను ఆ రైస్ 70% ఉడికించుకుందామన్నా కదా, అందులో అయితే బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, సాజీరా ఇవన్నీ వేసి ఉడికించుకోవాలి. అంటే ఒక 70% వరకు వచ్చేంతవరకు రైస్ అనేది చూసుకుంటూ ఉండాలి. తర్వాత తగినంత కొంచెం సాల్ట్ మనం గ్రేవీలో వేస్తాం, కాకపోతే రైస్లో కూడా సాల్ట్ అనేది వేసుకుంటే కొంచెం రైస్ అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇటు కూడా చూసుకుంటూ ఉండాలి, ఆనియన్స్ మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అటు కలుపుకుంటూ
ఇటు రైస్ చూస్తూ ఉండాలి. చూసారా, నాకైతే బ్రౌన్ కలర్లోకి అయితే ఆనియన్స్ వచ్చేసినాయి. వీటిని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇందులోనే మరి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని, ఇందాక కోడిగుడ్లు మనం ఉడకబెట్టి ఘాట్లు పెట్టుకున్నాం కదా, వాటికి కారం, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, ఉప్పు వేయకూడదండి, నేను స్కిప్ చేసా ఉప్పు, కానీ చెప్పాను ఉప్పు వేయకూడదు. కారం, ధనియాల పౌడర్, పసుపు వేసేసుకొని ఆయిల్లో అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆయిల్లో వేయించేసుకుంటేనే ఎగ్స్ అనేవి బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటాయి. మనం రెస్టారెంట్లో తిన్న ఫీల్ అయితే వస్తుంది. అవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కన ఒక గిన్నెలో అయితే పెట్టేసుకోవాలి. మనం గ్యాస్ స్లిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే కొంచెం ఆయిల్ అనేది మాడిపోతుంది. ఇప్పుడు అందులోనే మరి కొంచెం అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. మీరు అదే గిన్నె అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే వేరే బౌల్ అయినా పెట్టేసుకోవచ్చు. నేనైతే అదే గిన్నెలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి చక్కగా అందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అన్నీ వేసేసుకున్నాను. అది మాడినట్టు కనిపిస్తుంది, కానీ కాదు. ఏంటంటే ఆనియన్స్ గ్రేవీ అనేది మొత్తం దగ్గరకు వచ్చి అలా కనబడుతుంది. మీకు నచ్చకపోతే వేరే బౌల్ అయినా తీసేసుకొని అందులో వేయించేసుకోండి. తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకున్నాను. వేసేసుకొని ఇది దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఇలా కలుపుతూ ఉండాలి గరిటెతో. చూసారా, రైస్ అనేది 70% ఉడికిన తర్వాత దీన్ని అయితే ఒక జల్లిబుట్ట తీసేసుకొని అది వడబోసుకోవాలి. ఆ జల్లిబుట్టలోకి అయితే రైస్ అనేది మొత్తం ఇలాగా మనం బియ్యం అనేది ఒక బియ్యం తీసేసుకొని అది 2 పలుకులు అయిందా చూసుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగు అయితే అందులో వేసేసుకోవాలి కర్రీలో. మీకు నచ్చితే 2 కప్పులైనా వేసేసుకోవచ్చు. నాకు 1 కప్పు సరిపోతుంది. చిక్కటి పెరుగు అయితే 1 కప్పు సరిపోతుందండి. కప్పు పెరుగు వేసేసి అందులోనే కొంచెం పసుపు, అల్లం కూడా వేసేసుకొని కలుపుకోవాలి. అల్లం అనేది ముందు వేయకూడదు, ఎందుకంటే అది అడగంటిపోతుంది. చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో చేశారంటే మీరు రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లోనే హాయిగా హ్యాపీగా చేసుకొని తినేసేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులోనే కారం, ఉప్పు, ధనియాల పౌడర్, ఎస్టర్న్ ఎగ్ మసాలా వేసేయాలి. అన్నీ వేసి కలుపుకోవాలి. ఎగ్ మసాలా వేయడం వల్ల ఏంటంటే బిర్యానీది బయట తిన్న స్మెల్ టేస్టీ కూడా వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత వీటన్నింటిని అయితే కలుపుకోవాలండి. చక్కగా అడుగంటకుండా మంచి కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే ఇందులో పోసేసుకోవాలి. మనం ఇందాక కప్పు పెరుగు తీసుకున్నాం కదా, ఆ కప్పు కొలతతోటి వాటర్ పోసేసుకున్నా సరిపోతుంది. కానీ నేనైతే ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ అయితే పోసేసుకున్నాను. నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి, అందుకనేసి పెద్ద గ్లాసులో అయితే పోసేసుకున్నాను నేను. తర్వాత అందులోనే మనం ఇందాక వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా అందులోనే వేయాలి. ఇవి కొంచెం ఆయిల్ మీదకి వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఈ కర్రీని ఆయిల్ మీదికి తేలుతున్నప్పుడు
ఇందులో నుండి కొంచెం గ్రేవీని అయితే వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. చూసారా గ్రేవీ అనేది దగ్గరికి వస్తుంది. ఎగ్స్కి ఇందాక ఘాట్లు పెట్టాం కదా, ఆ ఘాట్లు అనేది ఇలా మసాలా అనేది అందులోకి పోయి గుడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఏంటంటే ఇందులో నుండి హాఫ్ అయితే తీసేసుకొని మిగతాది ఆ బౌల్లోనే ఉంచేసుకోవాలి. ఓకేనండి. మన సాన్వి టాక్స్ ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. తర్వాత మనం ఇందాక 70% రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా, దాన్నైతే కర్రీ మీద వేసేసి రైస్ వేసేసి తర్వాత ఆనియన్స్ వేయించేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. తర్వాత కొంచెం కర్రీ, కొంచెం రైస్, కొన్ని ఆనియన్స్ ఎంతవరకు ఉందో అంత ఇందులో అయితే ఈ బౌల్లో ప్రిపేర్ చేసేసుకోవాలి మొత్తం రైస్, కర్రీ. రైస్ అయితే నేను బాస్మతి రైస్ వాడలేదండి, నేను ఇంట్లో ఉన్న రైస్ మాత్రమే వాడేసాను. మనం ఇంట్లో ఉన్న రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నాకు ఇంట్లో బాస్మతి రైస్ లేవు, అందుకనేసి నేను ఇంట్లో ఉన్న రైస్తోనే ప్రిపేర్ అయితే చేశాను. చాలా బాగుంటుంది ఈ రైస్ కూడా. అంతేనండి. ఇప్పుడు మనం మొత్తం రైస్ అండ్ కర్రీ ఇలాగా ప్రిపేర్ చేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ కాదు, సారీ, నెయ్యి. ఎక్కువ తినే వాళ్ళైతే నెయ్యి ఎక్కువ వేసుకున్నా టేస్టీగా ఉంటుంది. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసేసాను. తర్వాత కొంచెం లెమన్ ఉంటే లెమన్ కూడా వేసేసుకోవాలి, అందులోనే పిండేసుకోవాలి పైన. లెమన్ వేయడం వల్ల ఏంటంటే రైస్ అనేది ముత్యాల లెక్క వస్తుందన్నమాట. తర్వాత నెయ్యిలో కొంచెం ఎల్లో కలర్ అయితే ప్రిపేర్ చేసేసుకొని అందులోనే రైస్ మీద కొంచెం మొత్తం పోసేసాను. తర్వాత మూత పెట్టేసేయాలి. ఒక 20 మినిట్స్ అయితే ఈ రైస్ని అయితే ఇలాగే వదిలేసేయాలి. ఇలా క్యాప్ పెట్టేసి దీని మీద ఒక బరువైన గంజు అయినా లేకపోతే ఏదైనా బరువు ఉన్న వస్తువు అయితే దీని మీద పెట్టేసుకోవాలి. కానీ నేను ఏది పెట్టలేదు, క్యాప్ టైట్గా ఉంటుంది.